ఈ నెల 25 నుండి ప్రారంభం కాబోతున్న సెట్ ప్రక్రియ ప్రతి ఓటరు బీఎల్ఓలకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి పిలుపునిచ్చారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం నుండి కాశీబుక్క జంక్షన్ వరకు టూకే రన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేవో ధృవీకరించుకొని తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫామ్స్ ని సమర్పించాలని సూచించారు. బీఎల్ఓలు వచ్చినప్పుడు అవసరమైన పత్రాలను చూపించి సహకరించాలి అని కోరారు. వాళ్ళ ఓటర్ నమోదు గురించి ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. దీంట్లో ఏవైనా మనకి 2002లో ఉన్న జనాభాతోటి మనం పోల్చుకొని ఇది చేస్తున్న ఎక్సర్సైజ్. సో దీంట్లో మన ఇంటికి వచ్చినప్పుడు 12 రకాల డాక్యుమెంట్స్ అనేవి మనకి బిఎల్ఓస్ అడుగుతారు. సో ఆ 12 రకాల డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసి మన ఐడెంటిటీ అంటే మన పేరుకు ఒక ఐడెంటిటీ, మనం అక్కడనే ఉంటున్నాము, మనం ఆ లోకల్స్ అని చెప్పే ఐడెంటిటీ, ఈ 2 ఐడెంటిటీస్ అప్లోడ్ చేస్తే మన ఓటర్ ఐడి కార్డ్ అనేది అక్కడ పటిష్టం అవుతుంది. మోస్ట్లీ ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా కుటుంబంలో ఒక వార్డులో ఒక ఓటు ఉంటుంది ఒక్కొక్క దగ్గర. సో కుటుంబ సభ్యులందరికీ ఒకటే దగ్గరకి కూడా తీసుకొచ్చే ప్రక్రియ ఇందులో మనం చేపడుతున్నాము. ప్లస్ ఇందులో పొలిటికల్ పార్టీస్ సైడ్ నుంచి మనకి బ్లాక్ లెవెల్ ఏజెంట్స్ అని ఉంటారు. ఇది ఎగ్జాక్ట్ ఎలక్షన్ లాగానే జరుగుతుంది. వరంగల్